దట్టమైన పొగమంచు చుట్టూ కమ్మేస్తే ఎలా ఉంటుంది? ఏదో తెలియని ఆనందం ఉప్పొంగిపోయేలా చేస్తుంది. కానీ మంచు చూసి మురిసేలోపు మృత్యువు తలుపు తడుతుంది. రహదారులపై రక్తపు కల్లాపు చల్లుతుంది. మంచు కురిసే వేళలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలుసా? రహదారులను కమ్మేస్తున్న ఆ పొగమంచే ఇప్పుడు ఆయువు తీస్తుంది. బాటసారులను బలికోరుతుంది. సూర్యుడు ఉదయించక ముందే ఎన్నో జీవితాల్లో పొగమంచు కారు చీకెట్లు కమ్ముకునేలా చేస్తుంది. హైవేలపై పొగ పగపట్టేసింది. బారెడు పొద్దెక్కిన విజిబిలిటీ లేక వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారుతోంది. చలికాలంలో మంచు కురియడం కామనే, కానీ ఇది పొగమంచు, వాయు కాలుష్యంతో ఢిల్లీ ఎలా అతలాకుతలం అవుతుందో అలాంటి పరిస్థితులే మన వరంగల్ హైవేపై కనిపిస్తున్నాయి. నిత్యం ఎన్నో ప్రమాదాలు చూస్తుంటాం, ఘోర రోడ్డు ప్రమాదాల గురించి వింటుంటాం. కానీ చలికాలంలో తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య కలవర పెడుతోంది. ముఖ్యంగా ప్రమాదాలు అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటలలోపు ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం పొగమంచు. ఈ మధ్యే సంక్రాంతి సెలవులు ముగించుకొని తిరుగు ప్రయాణమైన వాహనదారులకు పొగమంచు చుక్కలు చూపిస్తోంది. దట్టంగా అలుముకున్న పొగమంచుతో వరంగల్, అలాగే కొన్ని అర్బన్ ఏరియాల నుంచి హైదరాబాద్కి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పొగమంచు బాగా ఉండడంతో వాహనాలను కొంతమంది హైవే పక్కనే ఆపి పరిస్థితి మెరుగయ్యాక ప్రయాణం అవుతున్నారు. అసలు ఈ పొగమంచు ఏర్పడడానికి వాయు కాలుష్యమే కారణమని నిపుణులు చెబుతున్నారు. గాలిలోని కాలుష్యంతో మంచు కలిసి అది భూ ఉపరితలంపై పేరుకుపోయి పొగమంచుగా ఏర్పడుతోందని చెబుతున్నారు. ఎండ వచ్చే వరకు అది అలాగే గాలిలో తేలుతూ ఉంటుంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అటు ఆంధ్రప్రదేశ్కు వెళ్లే 3 జాతీయ రహదారులు వరంగల్ ఉమ్మడి జిల్లా మీదుగానే వెళ్తుంటాయి. పొగమంచు ప్రభావంతో కేవలం ఒక వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే గత ఏడాది 171 మంది చనిపోయారు. ఈ ఏడాది ఆరంభంలోనే 8 ప్రాణాలు కోల్పోయారు. హెడ్ లైట్స్ వేసుకుని వాహనాలు నడుపుతున్న దట్టమైన పొగమంచు అలుముకోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా లారీలు, ఇతర వాహనాలు రహదారుల పక్కనే నిర్లక్ష్యంగా పార్కింగ్ చేయడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొని ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే వాహనదారులు సేఫ్గా తమ గమ్యస్థానాలు చేరుకోవాలంటే ఉదయం పొగమంచు కురిసే సమయంలో వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉంటే బెటర్ అని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు.